బేరీజు వేసుకుంటారు. రాష్ట్రాల వరకు వచ్చే వరకు రాష్ట్రంలో ఎవడు మాకు మంచిగా చూస్తాడు, ఏ సంక్షేమ కార్యక్రమం వస్తుంది, రైతులకు ఎవడేం చేస్తారు, దేశంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, దేశంలో మంచిగా ఎవరు చూసుకుంటారు, పాలన ఎట్లా ఉంటుంది, మా కుటుంబం సల్లగా ఎట్లా ఉంటుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, ఐటీ ఎట్లా డెవలప్ అవుతుంది అని ఆలోచిస్తారు. దేశం అనే వరకు కూడా దేశం యొక్క విదేశాంగ విధానం చూస్తారు, దేశం మంచితనం చూస్తారు, దేశం ఇతర దేశాలతోటి పోల్చుకుంటారు. అప్పుడు ఆయన గుర్తొస్తారు. అందుకనే మన ఓటు పర్సెంటేజ్ తగ్గిపోతుంది అని చెప్పేసి మాట్లాడారు. అది నిజం, ట్రూ అది. అయితే నేనేమంటున్నా అంటే గౌరవ పెద్దలు ఏం మాట్లాడతారంటే 6 నెలల ఎలక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, మిగతా 4.5 సంవత్సరాలు ఎందుకు మరి 20 సంవత్సరాలకు పెట్టుకుందాం ఎలక్షన్ ఒకసారి సౌదీ అరేబియాలో పెట్టుకున్నట్టుగా. 20 సంవత్సరాలను పెట్టుకుందాం. సౌదీ అరేబియాలో 20 సంవత్సరాలకు వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళే ఏలుతున్నారు. ఇంకెందుకు మరి ఖర్చు తగ్గిపోతుంది. మనకంటూ రాజ్యాంగం ఉంది కదా, మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది కదా, మనకంటూ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. సీనియర్ జర్నలిస్ట్ గా చాలా గొప్ప ప్రశ్న దాన్ని ఉల్లంఘించలేం కదా. నేను అదే అంటున్నా, 356 తీసేస్తారా? ఆర్టికల్ 356 ఏం చేయబోతున్నారు, ఎందుకు పెట్టిరు మరి? అది నీవు భారతదేశంలో ఒక రాష్ట్రంలో అత్యాయిక పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి, లేకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి అధికారాలు కేంద్రం తీసుకొని కేంద్రం గుత్తాధిపత్యం చేద్దామనుకుంటున్న రాష్ట్రాలపైన, ఒక రాష్ట్రం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్రాలను కూలగొట్టే అధికారం ఏ రాజ్యాంగ అధికారం ఇచ్చింది? అంటే మిమ్మల్ని తప్పు పెట్టట్లేదు సార్. అంటే ఆయన ఏంటంటే ఒక అభివృద్ధి పదంగా ఇలా దృష్టిలో చెప్పారు. ఆయన 6 నెలలు కంప్లీట్ చేసుకుంటే మిగతా అభివృద్ధికి సంక్షేమానికి ముందు తీసుకెళ్ళాలంటే అమెరికాలో నేను అమెరికా తీసుకున్నా, ఇజ్రాయెల్ తీసుకున్నా, ఇదే పక్కన ఉన్నటువంటి దేశాలు తీసుకున్నా, ఏషియా దేశాలలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా 4 సంవత్సరాలకు కొన్ని దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు ఇప్పుడు మన దగ్గర 5 సంవత్సరాల ఎలక్షన్, మరి 4 సంవత్సరాలను 6 సార్లు ఎలక్షన్స్ వస్తున్నాయి. 4 ఏళ్ళు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వస్తాయి, గవర్నర్ ఎలక్షన్స్ వస్తాయి, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. నేనేమంటున్నా, నేను వీళ్ళ మూల సిద్ధాంతం మన భారతదేశం వేరే కదా, నాగార్జున గారికి చెప్తున్నా. నేనేమంటున్నా అంటే మీరు చేయండి సబ్మిషన్, నేను ఇది క్లోజ్ చేసిన తర్వాత సబ్మిషన్ చేయండి, ఐ విల్ డిబేట్ దట్. నేనేమంటున్నానంటే మీరు ఒకవేళ మీ సిద్ధాంతం ఏంది, ప్రెసిడెన్షియల్ పాలన మెల్లమెల్లగా ప్రజలకు ఆ దారిని తీసుకుపోవాలి. ఎందుకంటే ఏ రోజు ఏ రాత్రి ఎవరు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి. ఈ రోజు ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ పార్టీ కూలిపోతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎవరి మీద సిబిఐ ఈడీ దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి, ఎవరు భయపెడితే దాడులు చేస్తారో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఏ రాత్రి ఏ కండవ కప్పుకొని ఉంటాడో తెలియని పరిస్థితి. అందుకొరకు మెల్లమెల్లగా ప్రజలు ఎన్నికల పైన అసహించుకునే విధంగా ఇది మానసికంగా తయారు చేసేటటువంటి ఒక నిగూఢమైనటువంటి పద్ధతి అన్నమాట. గతంలో పాతకాలంలో చాలా మంది చేసేది, నాకు తెలుసు, నేను చదువుతున్నప్పుడు. నేనేమంటున్నా అంటే ఇది మెల్లమెల్లగా ఇదంతా ఎందుకు రాబాయి. కానీ పాతకాలంలో నేను ఒకటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ద హిందూలో చదివిన ఒకటి స్టోరీ ఏంటంటే, భారతదేశంలో ఊరికి ఎవరు పని చేస్తలేరు రాబాయి, మిలిటరీ పాలన పెడితే ఈ కొడుకులకు అందరికి నడుము చక్కగా అవుతాయి, మిలిటరీ పాలన బెటర్ అని చెప్పేసి దానికి గొప్పగా వచ్చింది రవి గారు. అదే విధంగా ఏం ఆలోచించారు, ఇవన్నీ ఎందుకు పోయి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ పెట్టేసేయండి, ఎలక్షన్ అనేది ముఖ్యమంత్రికి డైరెక్ట్ ఎలక్షన్, అదే విధంగా రాష్ట్రపతికి ఎలక్షన్ పెడదామని చెప్పేసి పరిస్థితి. అంటే వీళ్ళు చివరికి ఎక్కడ తీసుకుపోతారంటే, స్థానిక సంస్థలు లేవు, మున్సిపల్ ఎలక్షన్స్ లేవు, నీవు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు లేవు, చక్కగా ఆడికి తీసుకో. ఇది ఒక రోజులో జరిగే పని కాదు. అంటే ఇది దీనికి ఎట్లా తయారు చేస్తారు అంటే, వీళ్ళు దీనికి ఒక 40 సంవత్సరాల లైన్ పెట్టుకుంటారు. 40 సంవత్సరాల తర్వాత ఈ రకంగా తీసుకోపోవాలనేది బీజేపీ సిద్ధాంతం. అది నేను కట్టుకతనో నాకు ఆలోచన వచ్చిందో అది కాదు నేను చెప్పేది. బీజేపీ అంతర్గతంగా ఉన్నటువంటి సిద్ధాంతం చివరికి ప్రజలకు ఏడికి తీసుకెళ్లాలి, మనం అనుకున్నటువంటి లక్ష్యం, మేమైతే సామంత రాజులు ఉన్నామో, మేమైతే రాజులము ఉన్నామో, మేమైతే నియంత్రితంగా పరిపాలించినామో ఆ రకంగా తీసుకుపోవాలనుకుంటున్న ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్యము ఇది ప్రపంచంలోని అతి గొప్ప ప్రజాస్వామ్యము. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ దేశం ప్రజలే ప్రభువులని ఆలోచిస్తలేదు. మేము ప్రభువులు అంటున్నారు వాళ్ళు. ప్రజలు ప్రభువులు కాదు, మేము ప్రభువులు అంటున్నారు. నేను ఎందుకంటున్నా, జమిలీ ఎన్నికలు నువ్వు నిజంగా వచ్చే వరకే, నువ్వు వచ్చిన మోడీ గారికి అదే సంవత్సరంలో ఎందుకు చేయలేదు 2014లో? నేను ఇంకో విషయం చెప్తాను, చాలా చెప్పేసారు వీళ్ళు. నేను ఏమంటున్నా అంటే, ఓన్లీ జమిలీ ఎన్నికల నుంచే మాట్లాడుతున్నా. అప్ అంటున్నారు, సప్ అంటున్నారు, అమెరికా అంటున్నారు. సార్ నేను ఒక్క విషయం చెప్తున్నా, అమెరికా విషయంలో ఒక మాట మాట్లాడదాం. 2014 సెప్టెంబర్ 17 నాడు ఇదే ఈ తెలంగాణ ప్రాంతంలో విమోచన దినోత్సవం కంటే 2 రోజుల ముందు ఏం మాట్లాడిండు మోడీ గారు అంటే, గుజరాత్ లో గార్బాలో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండంటే, భారతదేశం యొక్క ఎకానమీ చూస్తే బాధ అనిపిస్తుంది, భారతదేశంలోని ఎకానమీ చాలా ఘోరంగా దెబ్బతిన్నది, అసలు మన్మోహన్ సింగ్ నువ్వు ప్రధానివా, నువ్వు దిష్టి బొమ్మవా? ఏమని చెప్పిండంటే, నా డాలరు
నా భారతదేశానికి అమెరికా డాలర్ పోల్చుకుంటే ఈ డాలరు శవపేటిక దగ్గర ఉంది, మర్చ్యూరీలో ఉంది అన్నాడు. నాకు నేను నిజంగా అనుకున్నా, అమ్మా బలమైన నాయకుడు. నాకు కూడా ఇష్టం ఉండే మోడీ గారు అప్పుడు, బలమైన నాయకుడు. ఎందుకంటే నేను 150 దేశాలు తిరిగిన వ్యక్తిని, ఒక స్పోర్ట్స్ మ్యాన్ని, అంతర్జాతీయ క్రీడాకారుని. కాబట్టి ఎప్పుడు బాధపడుతుంటాను నా డాలర్తో పోల్చుకుంటే, నా రూపాయి. నేనేమనుకున్నా అంటే ఖచ్చితంగా మోడీ గారు వస్తే డాలర్ ధర, మన డాలర్ కొడతాం మనము. కనీసం అప్పుడు 54 ఉన్నది, 54 పోయి 50కి వచ్చినా సార్, 4 రూపాయలు తగ్గినా, లేకపోతే 40కి వచ్చినా మనం గొప్పగా మన ఎకనామీ పెరుగుతుందని అనుకున్నాం. వాట్ ఈస్ టుడే డాలర్? 76 మార్చి పోయిందండి, అక్కడ లేదు. 86 రూపీస్ అండి నేను తీసుకుంటా. నేనేమంటున్నా 86 రూపాయలు ఈ రోజు, 86 రూపాయలు. ఏమన్నారు ఆ రోజు? మీరు ఎక్కడికి తీసుకుపోయారు? ఆసుపత్రిలో ఉంది, బెడ్ పైన ఉంది, దాని ఆక్సిజన్ అందిస్తున్నాము మా రూపాయికి అన్నాడు. ఇప్పుడు ఎక్కడ పోయింది? చక్కగా మార్చూరికి వెళ్ళిపోయింది. నేనేమంటున్నా వ్యక్తిగతంగా కాదు, నాకు ఎక్కడైతే నేను ఎంతసేపు కన్స్ట్రక్టివ్ ఆలోచన చేద్దాం. ఈ దేశం యొక్క ఏం జీడిపి పెరిగింది చెప్పమని చెప్పండి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారికి మీకు కంపేర్ చేసుకుంటే ఏం కొత్తవి ఏం చేయగలిగిరి మీరు చెప్పండి. నేనేమంటున్నా, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు. ఇందాక సార్ బాగా గొప్ప మాట అన్నారు. భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న భాషలు, అన్ని రకాలు, విభిన్న కులాలు ఉంటాయి. నువ్వు 1 నేషన్ 1 హిందీ అని ఎట్లా మాట్లాడుతావు అంటే, నా భాష నాకు హిందీ రాదు, తమిళనాడులో హిందీ రాదు, ఆంధ్రాలో పోతే హిందీ రాదు, నువ్వు ఎట్లా రుద్దుతావండి? హిందీ అంటే నాకు ప్రేమ, నా దేశం అంటే నాకు ప్రేమ, అన్ని నాకు ప్రేమ. నా భాష నా భాష ఎందుకు నువ్వు ఇది చేయగలుగుతున్నావు? నా భాషను ఎందుకు తొక్కుతున్నావు? నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ 75 ఏళ్ల భారత స్వతంత్రవనిలో నీ ఒక్కరు ఇద్దరు తప్పిస్తే దక్షిణాది రాష్ట్రాలు, ద్రావిడ రాష్ట్రాల నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒకరో ఇద్దరు ప్రధానమంత్రులు లేరు. మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? వై 1 నేషన్ 1 ఎలక్షన్? నా దేశంలో నీ ప్రాంతీయ తత్వం లేకపోతే, ప్రాంతీయ సమానత్వమే కరెక్ట్గా ఉంటే, జాతీయ సమైక్యతనే కరెక్ట్ ఉంటే, నా యొక్క దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రి ఎందుకు కాలేదు? మరి అదే అప్పుడు ఎక్కడ పోయింది? 1 నేషన్ 1 ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు? అంటే నీ ఒక్కసారి ఢిల్లీకి పోతే, రవి గారు మీరు ఒక్కసారి ఢిల్లీకి పోతే మన మీద ఎంత వివక్ష ఉంటుంది చూడండి. మీరు హిందీ మాట్లాడకపోతే, మీరు ఏం చేయకపోతే మన మీద ఎంత వివక్ష ఉంటుంది చూడండి. ఇదే ఒక్క దాంట్లో కాదు, ఈవెన్ యు గో సాఫ్ట్వేర్, పాలిటిక్స్, మీరు ఎన్ని బిజినెస్ కేటగిరీ ఎక్కడ చూసినా మనం అంటే చిన్న చూపు ఉంటుంది. మరి ఎందుకు 1 నేషన్ 1 ఎలక్షన్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, దక్షిణాది రాష్ట్రాల్లో నీకు ఓటేరు. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ట్రై చేసిర్రు, తమిళనాడులో భయంకరంగా ట్రై చేసిర్రు, ఆంధ్రాలో ట్రై చేసిర్రు. ఆంధ్రాలో అసెంబ్లీకి పార్లమెంట్ చేస్తే తేడాగా కనిపిస్తుంది, అక్కడ కేరళలో చూస్తే అసలే లేచే పరిస్థితి కనిపిస్తా లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు పోటీ కట్టినందుకు కాబట్టి నీకు 4 సీట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడుతో ఉన్నారు కాబట్టి 4 సీట్లు. చంద్రబాబు లేకపోతే బీజేపీ లేదా? ఒక మాట చెప్తాను. సో ఇవన్నీ కూడా లేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, నేను ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నా. 100% ట్రైబల్ ఉన్న రాష్ట్రాలు ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఒక్క ప్రధాని కాలేదు అక్కడ నుంచి, రాష్ట్రాల నుంచి. వై? నేనేమంటున్నా, దేశంలో నిజంగా నీ దేశ సమైక్యత గురించి మాట్లాడేటప్పుడు, ఈ 1 నేషన్ గురించి మాట్లాడేటప్పుడు, మరి 1 నేషన్ వాడు అక్కడ కాదా? ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఇక్కడ ఉన్న వాళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా కాదా?